భద్రమ్మ గారు, ఆమె అనుచరులు రాముడు భీముడుల వాన్మూలముల విన్నపిమట వారే హత్య చేశారనేందుకు తగినన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ముగ్గురికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ఈ హత్య వాళ్ళు చేయలేదు. ఎవరమ్మా మీరు? నా పేరు శ్రీలక్ష్మి. ఈ హత్య గురించి నాకు తెలిసిన నిజాలు కోర్టు వారికి తెలియజేయడానికి వచ్చాను. మీరు చెప్పదలిచింది ఏదైనా ఉంటే ఆ విట్నెస్ బాక్స్ లోకి వెళ్ళి చెప్పండి. ఈ హత్యను గురించి మీకేం తెలుసో చెప్పండి. ఈ హత్యను గురించి నిజం నాకు ఒక్కదానికే తెలుసు. మృత్యుంజయని చంపింది వాళ్ళు కాదు, నేను అతన్ని కత్తితో కొట్టి చంపాను. మృత్యుంజయుడి ఇంటి సమీపంలో ఉన్న రాళ్లగుట్టలో ఆ కత్తిని దాచాను. సార్, వేలిముద్రల నిపుణులు మరి ల్యాబొరేటరీ రిపోర్ట్లను అనుసరించి ఈ హత్య శ్రీలక్ష్మి చేసినట్లుగా రుజువైంది. అందువల్ల భద్రమ్మ గారు ఆమె అనుచరులైన రాముడు భీముళ్లను నిర్దోషులుగా భావించి కోర్టు వారు బేషరతుగా విడుదల చేస్తున్నారు. అక్క, అసలేం జరిగిందక్క? ఒక తల్లిగా చేతులు దాచి మరీ అర్చిస్తున్నాను. నా పసిబిడ్డ ప్రాణాల మీద ఒట్టేసి చెప్తున్నాను. 2 రోజులు గడివేము. నిన్ను మోసం చేయాలని కాదు, డబ్బు దొరక్క. ఉంటి సాకులు నువ్వును. నాకు డబ్బిచ్చావా? ఇప్పుడు డబ్బిచ్చావా? సరే, లేదు చిన్నగా ఆసుపత్రికి వెళ్ళిపోతా. నీ మొగుడు చచ్చాడని నీ బిడ్డకి చెప్పాక దాని ప్రాణం నీ కాలు పట్టుకుంటాను. నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు, నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు. అయ్యో పాపం, లేమ్మా లే. ఓ పంచి, కాసేపు నాతో ఇంకేమీ కూడా ఇవ్వవు. లాభం లేదు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోయి నీ కూతురు ప్రాణాలకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తా. శ్రీలక్ష్మి అతన్ని కత్తితో కొట్టింది అతన్ని చంపాలని మాత్రం కాదు, కేవలం అతన్ని ఆపాలని. అలా ఆపుండకపోతే ఈ పాటికి ఒక అమాయక పసిబిడ్డ ప్రాణం గాలిలో కలిసిపోయి ఉండేది. ఒక నిరపరాధి ప్రాణం కాపాడే ప్రయత్నంలో ఒక అపరాధి ప్రాణం బలి తీసుకోవడం ఎంత మాత్రం నేరం కాదని కోర్టు వారికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మృత్యుంజయుడిని చంపినందుకు మీరు చెబుతున్న కారణానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎవరన్నారు? బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి ఏ పోలీసులు పట్టి తీసుకొచ్చిన అపరాధి కాదు. తనంతట తానే కోర్టుకు వచ్చి హత్య చేశానని ఒప్పుకున్న ఓ నిజాయితీ పర్రాలు. తానే హంతకురాలని చెప్పటంలో ఎంత నిజాయితీ కనపరిచిందో ఈ హత్య చేయడానికి గల కారణం చెప్పటంలో అంత నిజము నిజాయితీ ఇమిడి ఉన్నాయని కోర్టు వారిని నమ్మవలసిందిగా కోరుతున్నారు. సో యువరానర్, ఈ కేసును మానవతా దృష్టితో పరిశీలించి తీర్పునివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మృత్యుంజయుడిని చంపింది తానేనని ముందుకు వచ్చిన శ్రీలక్ష్మి నిజాయితీని కోర్టు అభినందిస్తోంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మృత్యుంజయుడిని చంపానన్న దానికి రుజువులు సాక్ష్యాలు లేవు. ఆ దృష్ట్యా శ్రీలక్ష్మి చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని నేరం చేసినట్టుగా కోర్టు భావిస్తోంది. అందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం శ్రీలక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
ఏదైనా జాగ్రత్తగా చూసుకో. రెడ్డమ్మా రండి. ఒరే, నా కొడుకు చచ్చిపోయినా నా కోడల్లోనే కొడుకుని చూస్తూ ఇన్నాళ్ళు బ్రతికానురా. ఇప్పుడు నిజంగా నా కొడుకు చచ్చిపోయింది. ఇప్పుడు ఆవేశపడకండి అత్తయ్య, ఆవేశపడకండి. మీకోసం ఎవరు వచ్చారమ్మా, రండి.